ఫ్రెండ్స్, ఇవాళ మనం మ్యాథ్స్లో రోమన్ న్యూమరల్స్ ఇంకా హిందూ అరబిక్ న్యూమరల్స్ నేర్చుకుందాం. రోమన్ న్యూమరల్స్లో 7 ఇంపార్టెంట్ రోమన్ న్యూమరల్స్ ఉన్నాయి. అదే హిందూ అరబిక్ న్యూమరల్స్లో వీటిల్ని హిందూ అరబిక్ న్యూమరల్స్లో ఎలా చెప్తారు అనేది కూడా ఉంది. న్యూమరల్స్ అంటే నెంబర్స్. హిందూ అరబిక్ నెంబర్స్లో రాసింది రోమన్ న్యూమరల్స్లో రాసింది, అంటే దీని సింబల్ ఇది దీని నెంబర్. ఇప్పుడు మనం రోమన్ న్యూమరల్స్లో 7 ఉన్నాయి కదా, ఈ 7 ఏంటో చూసుకుందాము. హిందూ అరబిక్ న్యూమరల్స్లో కూడా 7 ఏంటో చూసుకుందాం. ఇప్పుడు ఐ అంటే 1, అంటే ఒకటే ఐ ఉంటే 1 అని, వి ఉంటే 5 అని, ఎక్స్ ఉంటే 10 అని, ఎల్ ఉంటే 50 అని, సి ఉంటే 100 అని, డి ఉంటే 500 అని, ఎం అంటే 1000 అని, ఇలాంటివి 7 ఉన్నాయి. ఇవాళ మనం ఓన్లీ 3 చూసుకుందాము. ఇప్పుడు మనకు 3 ఐస్ ఉన్నాయి, అంటే ఈ హిందూ న్యూమరల్స్లో రాయాలి. ఇవి హిందూ న్యూమరల్స్లో రాయాలి. ఇవి ఏ న్యూమరల్స్లో ఉన్నాయి? రోమన్ న్యూమరల్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇలాంటి నెంబర్ వచ్చిందనుకో, మనం 1 అనేమి రాయక్కర్లేదు. ఈ మూడింటిని ప్లస్ చేయాలి. ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు 3 ఐస్ కదా. ఇదే మన హిందూ అరబిక్ న్యూమరల్స్లో రాస్తే 1 ప్లస్ 1 ఈక్వల్ టు 3. దీన్ని హిందూ అరబిక్ న్యూమరల్ ఏంటి? దీని హిందూ అరబిక్ న్యూమరల్ ఏంటి? 3. మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా నెంబర్ని డైరెక్ట్గా సాల్వ్ చేస్తే మార్క్స్ ఎక్కువ పడవు. ఏమైనా ఇప్పుడు 3 ఇచ్చారనుకోండి, మనం 3 అని రాసేస్తే మార్క్స్ ఎక్కువ పడవు. దీనికి 1 ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు 1 అని పెట్టి 1 ప్లస్ 1 ప్లస్ ఈక్వల్ టు 3. దీన్ని 3 దాని తర్వాత ఇలా పెట్టి ఈక్వల్ టు 3 ఐస్ పెట్టి ఈక్వల్ టు 3 అని రాస్తే అప్పుడు ఇది కరెక్ట్ ఫామ్. ఇది కూడా కరెక్ట్ ఫామే, కానీ ఇది ఎక్కువ రాయొద్దు, ఇది రాయొద్దు. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో ఇంకోటి కూడా ఉంది. ఒకవేళ మనకి పెద్ద న్యూమరల్ మధ్యలో ఉంది. ఒకవేళ పెద్ద న్యూమరల్ 5, వి అంటే 5 కదా, 5 వచ్చి లెఫ్ట్ సైడ్ మనకి మన చిన్న నెంబర్ వస్తే దాన్ని సబ్స్ట్రాక్షన్ చేయాలని అర్థం. మనం 1 తీసుకున్నాం. ఐ తీసుకుంటే మనకి ఐ ఇంకా వి. ఒకవేళ పెద్ద క్లాస్ వాళ్ళు దీన్ని చూడంగానే 4 అని చెప్పేస్తారు. చిన్న క్లాస్ వాళ్ళు ఎలా చెప్తారు? ఇప్పుడే కొత్తగా లెసన్ వచ్చిన వాళ్ళు, అందుకనే ఇలా నేర్చుకోవాలి. ఇప్పుడు పెద్ద నెంబర్ రైట్ సైడ్ వచ్చి చిన్న నెంబర్ లెఫ్ట్ సైడ్ వస్తే దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేయాలి అంటే మైనస్, దీన్ని మైనస్ చేయాలి. ఇప్పుడు 5 మైనస్ 1 ఈక్వల్ టు 4. మన ఆన్సర్ వచ్చేసింది 4. కానీ మనం ఇలా చేసేసి రాసేస్తే మార్క్స్ ఎక్కువ పడవు. ఇలా ఐ ఈక్వల్ టు 1, వి ఈక్వల్ టు 5. we need to do subtraction. 5 minus 1 equal to 4. we got the number. ఇప్పుడు మనకి ఒక నెంబర్ వచ్చేసింది. ఏంటిది? ఈ రోమన్ న్యూమరల్కి హిందూ అరబిక్ న్యూమరల్ వచ్చేసింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం రోమన్ న్యూమరల్స్ నుంచి హిందూ అరబిక్ న్యూమరల్స్కి మార్చడానికి. ఇప్పుడు 10. ఇప్పుడు ఇక్కడే కదా చెప్పుకున్నది మనం. ఒకవేళ ఇది లెఫ్ట్ సైడ్కి వస్తే చెప్పుకున్నాం, ఒకవేళ రైట్ సైడ్కి వస్తే ఏం చేయాలి అని అడిగితే ఇలా వస్తుంది. ఇది మీ క్వశ్చన్. ఐ అంటే మనకి ఒకవేళ రైట్ సైడ్ వస్తే వి ఈక్వల్ టు 5, ఐ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయాలి, కూడించాలి. 5 plus 1 equal to 6.
లెఫ్ట్ సైడ్ వస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, లెఫ్ట్ సైడ్ వస్తే సబ్ట్రాక్షన్ చేయాలి, రైట్ సైడ్ వస్తే ఎడిషన్ చేయాలి. అర్థమైపోయిందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం 10 చూసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడే చెప్పుకున్నాం కదా, 5లోనే చెప్పుకున్నాం మనం. ఒకవేళ లెఫ్ట్ సైడ్కి వస్తే మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకవేళ పెద్ద నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ వస్తేనే, ఇక్కడ పెద్ద నెంబర్కి లెఫ్ట్ సైడ్ చిన్న నెంబర్ వస్తే దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలని అర్థం. ఒకవేళ పెద్ద నెంబర్కి ఇంకో పెద్ద నెంబర్ వచ్చింది అనుకో, ఇప్పుడు సపోజ్ ఇలా వచ్చింది మీకు, ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలా లేదంటే ఎడిషన్ చేయాలా మీకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకున్నది ఏంటి, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేయడం కదా. ఇప్పుడు పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ పక్కన అయితేనే నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఇదేంటిది అని అడిగితే దీన్ని కూడా ఎడిషనే చేయాలి. ఎందుకు, ఇప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా అంటే ఎడిషన్ ఎలా చేస్తావు, సబ్ట్రాక్షన్ కదా అంటే సబ్ట్రాక్షన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ పెద్ద నెంబర్ ఉండి ఇక్కడ చిన్న నెంబర్ వస్తే సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఒకవేళ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇక్కడ చిన్న నెంబర్ వచ్చి ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయడానికి ఉండదు, ఓన్లీ ఎడిషన్. మన ఆన్సర్ వచ్చేసి 15. ఇప్పుడు ఇదే ఎలా చేయాలి అని అడిగితే చూద్దాం. ఇక్కడ మనం ఒకటి చేసేసుకున్నాం కదా, ఇక్కడ ఒకటి నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ మన ఎడిషన్ చేసేది నేర్చేసుకున్నాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేది నేర్చుకున్నాం. ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చి ఇక్కడ చిన్న నెంబర్ ఇచ్చారు కాబట్టి మనకు ఊరికనే అర్థమైపోతుంది ఏంటని సబ్ట్రాక్షన్ చేయాలని. మన హిందూ అరబిక్ న్యూమరల్ వచ్చేసింది 5. ఇప్పుడు మనం వేరేలాగా చేసుకున్నాం. ఇప్పుడు మనం హిందూ అరబిక్ నుంచి రోమన్ న్యూమరల్స్ నేర్చుకుందాం. ఇప్పుడు మనం రోమన్ న్యూమరల్స్ నుంచి హిందూ అరబిక్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం హిందూ అరబిక్ న్యూమరల్స్ నుంచి రోమన్ న్యూమరల్స్కి నేర్చుకుందాం. థౌజండ్ ఇచ్చారు అండ్ 1000 ఇప్పుడే నేర్చుకోవట్లేదు కాబట్టి 1000 వద్దు. మనకి 11 ఇచ్చారు, హిందూ అరబిక్ న్యూమరల్స్లో 11 ఇచ్చారు. టెన్ తీసుకోవాలి, ఎందుకంటే 10 తర్వాత కదా 11. ఇప్పుడు మనం పెద్ద నెంబర్ తీసుకోవాలి చిన్న నెంబర్ తీసుకోవాలి అర్థం కావట్లేదు కాబట్టి ఇలాగ తీసుకోవాలి. మనకి ఇక్కడ 6 వచ్చింది కదా కాబట్టి మనం ఇలాగా 10 + 1 = 11 కదా. ఇలా మీరు వీడియో తీసుకుంటే మీకు ఊరికే రోమన్ న్యూమరల్స్ అనేవి ఈజీగా రావచ్చు. 10 అంటే మనకి x ప్లస్ 1 అంటే i = 11. మీకు రోమన్ న్యూమరల్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం 10 నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం 5 నేర్చుకున్నాం. మనకి హిందూ అరబిక్ న్యూమరల్ వచ్చేసి 8 ఇచ్చారు. హిందూ అరబిక్ న్యూమరల్ వచ్చేసి 8 ఇచ్చారు. 8 ఇచ్చారు కాబట్టి మనం ఎలా చేసుకోవాలి, 5 + 3 = 8. ఇప్పుడు మనం 4 అంటే రాదు కదా, ఎక్కువ 4 అని రాయలేం కదా, కాబట్టి మనం 5 తీసుకోవాలి. 5 అంటే ఈజీగా ఉంటుంది కదా మనకి వేరే నెంబర్ తీసుకోవడానికి. 5 అనేది మధ్యలో ఉంటుంది, 10కి ఇంకా 1కి మధ్యలో ఉన్నది కాబట్టి 5 + 3 = 8. ఇప్పుడు మన 5 వచ్చేసి v. ఇప్పుడు మనం 3ని రోమన్ న్యూమరల్స్లో ఎలా రాసుకోవాలని చెప్పుకున్నాం, ఇలాగా i = 8.
మన హిందూ అరబిక్ న్యూమరల్ వచ్చేసి హిందూ అరబిక్ న్యూమరల్ నుంచి రోమన్ న్యూమరల్స్కి వచ్చేసింది 1. మన హిందూ అరబిక్ న్యూమరల్ వచ్చేసి 2. మన హిందూ అరబిక్ న్యూమరల్ వచ్చేసి 2 కాబట్టి రోమన్ న్యూమరల్ ఎలా రాయాలని డౌట్ వస్తుంది. కాబట్టి 1 + 1 = 2 అంటే I + I = 2 I. వచ్చేసింది మనకి రోమన్ న్యూమరల్స్. ఇది అనమాట 1, 5, 10కి మూడిటికి ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ 4 మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూసుకుందాం. బాయ్.